I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now, this is the 7th Sabbath School lesson study in Telugu language. Now, I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 7వ పాఠాన్ని చదువుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్ పాఠం యొక్క టైటిల్ ఏంటంటే టీచింగ్ డిసైపుల్స్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు. దాన్ని మన భాషలో నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే క్రీస్తు శిష్యులకు చేసిన బోధ. ఇది మొదటి భాగం. వచ్చే వారం 8వ పాఠం 2వ భాగం అన్నమాట. క్రీస్తు శిష్యులకు చేసిన బోధ మొదటి భాగం ఇది. ఈ యొక్క 7వ పాఠం మనం మార్క్సు వార్త 8వ అధ్యాయం 22 నుంచి మార్క్సు వార్త 9వ అధ్యాయం ఆఖరి వరకు మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క 7వ పాఠంలో ప్రార్థించక ముందు మనందరికీ తెలిసిన రీతిగా మనకి ఆగస్టు 15వ తారీఖు గురువారం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అంటున్నారు దీన్ని. యొక్క గురువారం దేవుడు మన యొక్క దేశాన్ని ప్రత్యేకంగా దీవించేలాగా విశ్వాసులుగా మనం మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకుల కొరకు, మన యొక్క నగరాలు పట్టణాల నాయకుల కొరకు, మన గ్రామాల నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. కారణం దేవుని యొక్క వాక్యంలో యూదుల్ని బబులోను కొరకు కూడా మీరు ప్రార్థించమని ఇర్మియా ప్రవక్త గారు చెప్పారు. అనగా ఆ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు మనకు అనుకూలంగా లేకపోయినా, మనకి ఇష్టం లేకపోయినప్పటికీ వారు అధికారంలో ఉన్నారు కనుక ఏదో రీతిగా వారి కొరకు మనం ప్రార్థించాలి. కారణం మనకు పౌలు గారు చెప్పారు కదా, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మీరు మీ పాలకుల కొరకు, మీ అధికారుల కొరకు కూడా ప్రార్థించండి అన్నారు. కనుక మనం వారందరి కొరకు కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 7వ పాఠాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 7వ పాఠాన్ని మార్క్సు వార్త నుంచి చదవటానికి, ఆ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా, ఆగస్టు 15వ తారీఖు ఈ వారంలోనే ఆగస్టు 15వ తారీఖు మా దేశం యొక్క స్వాతంత్ర దినం కనుక మీ ప్రత్యేకమైన దీవెనలు ప్రభా అన్ని గ్రామాల నాయకులకు, అన్ని పట్టణాల నాయకులకు, అన్ని నగరాల నాయకులకు, అన్ని రాష్ట్రాల నాయకులకు, మా యొక్క దేశపు నాయకులకు మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించండి. వారు అన్నిలైనప్పటికీ నీ ప్రత్యేకమైన కృప ఈ యొక్క దేశాన్ని పరిపాలించడాన్ని కృప దయచేయండి. అనేక ప్రాంతాల్లో అశాంతి ఉన్నది ప్రభా, ఆ శాంతిని తొలగించండి. శాంతి సమాధానాలు దయచేయండి. కొన్ని ప్రాంతాల్లో మా దేశంలో ఇంకా వరదలు ఉన్నవి ప్రభా, వారిని ఆదుకొని ఆ వరదలు తగ్గించి మీ ప్రత్యేకమైన కృప దయచేయండి. మీ చిత్తంలో ఇక రాబోయే సంవత్సరంలో కూడా మా దేశంలో మీ సువార్తకు ఎటువంటి ఆటంకం సాతాను తేకుండా మీ ప్రత్యేకమైన కృప దయచేయమని, ఈ సువార్త అందరికీ అందే కృప దయచేయవలసిందని, ఈ యొక్క పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం క్రీస్తు శిష్యులకు చేసిన బోధ. ఇది మొదటి భాగం పాఠం. 2వ భాగం 8వ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంఠత వాక్యం అంటున్నాం కదా. మార్క్సు వార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదవబోతున్నాం కాసేపట్లో. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా నేర్చుకున్న ఈ యొక్క 6 పాఠాల్లో కూడా, అనగా మార్క్సు వార్త 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం మధ్య వరకు కూడా మనకి యేసు ప్రభువు ఎవరు, యేసు ప్రభు అంటే ఎవరు, లేకపోతే యేసు క్రీస్తు అంటే ఎవరు అనే విషయం, సామాన్య మానవుడు కాదు, ఆయన దేవుడు, ఆయనే మెస్సయ్య అనే విషయాన్ని ప్రతి అధ్యాయంలో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దానితో పాటు ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు అని మనకు కావలసిన రుజువులు కూడా అనేకమైనవి మనం గమనించాం. అవి ఆయన చేసిన అద్భుత కార్యాలు. ఇక ఎవ్వరు కూడా అటువంటి అద్భుత కార్యాలు చేయలేరు.
చనిపోయిన యాయేరు కుమార్తెను కూడా లేపేశారు ఆయన. ఆయన నీటి మీదే నడిచేశారు. ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. ఖచ్చితంగా దేవుడు తప్ప ఎవరు చేయలేరు. కనుక ఆయనే దేవుడు, ఆయన్నే వారు అభిషక్తుడు అన్నారు, అంటే మెస్సయ్య అన్నమాట. కనుక ఈ విషయాలన్నీ కూడా మొదటి 6 పాఠాల్లో నేర్చుకున్నాం. అయితే ఇక 7వ పాఠం నుంచి 7వ పాఠం 8వ పాఠంలో మనం నేర్చుకోబోయేది ఏమిటంటే, ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నట్లయితే దానికి మనం చెల్లించవలసిన మూల్యం కూడా ఉంది. ఇది సామాన్యంగా ఉండేది కాదు. ఆయన యేసు ప్రభు శిష్యుడిగా మనం జీవించాలంటే, యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే అది మనం మూల్యం చెల్లించాలి ఖచ్చితంగా. కనుక ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. దాంతోపాటు యేసు ప్రభు ఆయన పొందబోయే మరణం గురించి, తర్వాత 3 రోజుల తర్వాత మరలా నేను తిరిగి లేస్తానని ఆయన పునరుద్ధానం గురించి ఎంతో విపులంగా చెప్పారు ఆయన. ఒక్కసారి కాదు, పదే పదే చెప్పారు ఆయన. ఆ విషయాన్ని శిష్యులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. అదే రీతిగా యేసు ప్రభు తన యొక్క శిష్యులకు చెప్పిన ప్రత్యేకమైన విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. అది శిష్యులకే కదా, మనకెందుకు, మనం శిష్యులు కాదు కదా అనే అనుమానం కొంతమందికి, అనే ప్రశ్న మనలో కొంతమందికి వస్తుంది. అది సరికాదు. కారణం ఏంటంటే, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో మనం అందరం కూడా ఆయన యొక్క శిష్యులుగానే పరిగణించబడుతున్నాం. కనుక ఆ శిష్యులకి ఏమైతే వివరాలు చెప్పారో ఆ వివరాలు మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా ఈ యొక్క సువార్తని ఇతరులకు అందించాల. కనుక ఈ యొక్క 7వ పాఠం నుంచి యేసు ప్రభు ఎవరనే విషయాన్ని నేర్చుకున్నాం. కనుక యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలా? మనం దాని కొరకు చెల్లించవలసిన మూల్యం, అంటే డబ్బు చెల్లించడం కాదు, కానీ దాని కొరకు మనం ఎంత శ్రమలు పడాలా, ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాలా అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. దీన్ని ఎవరైనా సరే యవనస్తులు యొక్క కంఠత వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనకి ఈ కంఠత వచనాన్ని చదివి వినిపించిన ఈ యవనస్తుడు మోజెస్ అలెగ్జాండర్ గారు. మోజెస్ అలెగ్జాండర్ ఇక్కడ MA 2వ సంవత్సరం, బైబిల్ గ్రంథంలో MA 2వ సంవత్సరం చదువుతున్నాడు. తర్వాత ప్రతి వారం కూడా మన యొక్క పాఠాన్ని కావలసిన మెరుగులు దిద్ది ఎడిటింగ్ చేసి తనతో పాటు ఉన్న తన స్నేహితుడు రోహిత్ ఇద్దరు కలిసి వీటిని మనకి అప్లోడ్ చేస్తున్నారు. కనుక ఈ యవనస్తుడి కొరకు, మోజెస్ అలెగ్జాండర్ కొరకు, రోహిత్ కొరకు కూడా ప్రార్థించండి. ఇవాళ మనకు చదివి వినిపించిన యవనస్తుడు మోజెస్ అలెగ్జాండర్. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 30 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు బెతెస్దాకు వచ్చారు. ఆ బెతెస్దాకి వచ్చినప్పుడు ఆ బెతెస్దా అనే గ్రామం మనందరికీ కూడా పరిచయమైన గ్రామం. ఈ బెతెస్దా గ్రామంలో నుంచే పేతురు గారు, ఆంద్రేయ గారు, యాకోబు గారు, యోహాను గారు వచ్చారు. 2012లో ఈ గ్రామానికి వెళ్ళే అదృష్టాన్ని కూడా ప్రభు నాకు అనుగ్రహించారు. కనుక ఈ గ్రామానికి యేసుప్రభు వచ్చినప్పుడు మనము అనేక మార్లు దీన్ని ప్రస్తావించాం. యేసుప్రభు వారు ఎక్కువగా ఆయన చేసిన పరిచర్య ఈ యొక్క బెతెస్దా, దాని దగ్గరలోనే ఉన్న కపెర్నహూము, ఆ యొక్క పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో, లేకపోతే ఈ యొక్క గలిలయ సాగరం అంటున్నారు అనేక మంది. వాస్తవానికి అది గలిలయ సరస్సు. అక్కడే ఎక్కువ మార్లు ఆయన బోధించడం, అద్భుతాలు చేయటం జరిగించారు. ఇది మళ్ళా బెత్సైడాకి వచ్చారు. ఇది మొదటిసారి కాదు, అనేక మార్లు ఇక్కడికి వచ్చారు ఆయన. అయితే యేసుప్రభు వచ్చారని ఆయన దగ్గరకు ఒక చూపు లేని వ్యక్తిని తీసుకొచ్చారు. చూపు లేదు ఆయనకు పూర్తిగా కూడా, అంధుడు. ఆయన తీసుకొస్తే యేసుప్రభు వారు వచ్చారంటే అనేక మంది వస్తారు ఆయన యొక్క బోధలు వినటానికి, ఆయన ద్వారా స్వస్థత పొందాలని. వారందరినీ అక్కడే ఉండమని
ఈ యొక్క చూపు లేని వ్యక్తి యొక్క చేతిని పట్టుకుని, చూడండి యేసుప్రభు వారికి ఎంత జాలో, ఎంత ఆయనకి ఈ యొక్క సహాయం చేయాలని ఎంత మంచి మనసు, పెద్ద మనసు చూడండి. ఆ వ్యక్తిని చేయి పట్టుకుని, కారణం తనకు చూపు లేదు కనుక ఆ యొక్క ఊరు పొలిమేరల వరకు బయట వరకు తీసుకువెళ్ళి అక్కడ యేసుప్రభు వారు ఆ యొక్క వ్యక్తి కంటి మీద ఉమ్మూసి అప్పుడు ఆయన ఆ వ్యక్తి యొక్క కళ్ళను ముట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క చూపు లేని వ్యక్తి యొక్క కన్నులు ముట్టుకుని, నీకు ఏమైనా కనిపిస్తుందా అని ప్రభువారు అడిగారు. ఆ వ్యక్తి అన్నాడు, అవును ప్రభువా, మనుషులు చెట్టుల్లా కనపడుతున్నారు, నాకు మనుషులు చెట్లలా కనిపిస్తున్నారు, మనుషులు నాకు చెట్ల వలే కనిపిస్తున్నారు అన్నాడు. అనగానే యేసుప్రభు వారు రెండోసారి ముట్టుకున్నారు. మరలా ముట్టుకునేటప్పటికి అప్పుడు ప్రభువారు అన్నారు, నీకు ఏం కనిపిస్తుంది ఇప్పుడంటే? అంత చక్కగా కనిపిస్తుంది, అందరు కూడా విపులంగా కనిపిస్తున్నారు, నాకు క్లియర్గా కనిపిస్తున్నారని చెప్పాడు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాల, ఈ వ్యక్తిని రెండవసారి మరలా ముట్టుకోవాల్సి వచ్చింది ప్రభు. దేనివల్ల? యేసు ప్రభులో ఉన్న శక్తి తక్కువని కాదు సమా, లేకపోతే ఆ సమయంలో యేసు ప్రభు శక్తి కాస్త తగ్గిపోయిందని కాదు సమా, లేకపోయినట్లయితే ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసం అంత బలంగా లేదు అన్నట్టుగా చాలామంది ఊహిస్తున్నారు. అది కూడా వాస్తవం కాదు. మనకి మత్తయి సువార్త 20:29 అదే రీతిగా యోహాను సువార్త 9 కూడా అక్కడ కూడా యేసుప్రభు వారు చూపులేని వ్యక్తికి చూపించారు. కానీ ఈ యొక్క సువార్తలన్నింటిలో కూడా ఈ యొక్క మార్కు సువార్త 8 ఉన్న ఈ యొక్క సందర్భం, మార్కు సువార్త 8 ఉన్న సందర్భం అనగా మార్కు సువార్త 22-30 వరకు ఉన్న వాక్య భాగంలో ఉన్న ఈ వ్యక్తిని రెండవసారి ముట్టుకున్నారు. అప్పుడు తనకి పూర్తిగా దృష్టి వచ్చింది. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో అనేక మంది మన జీవితాల్లో యేసు ప్రభు మనకి ఆధ్యాత్మిక దృష్టి కలగటానికి ఆయన రెండవసారి మనల్ని ముట్టుకోవాలా. యేసు ప్రభు వారు రెండవసారి మనల్ని తాకాల. అప్పుడే మనకి మన మనోనేత్రాలు తెరవబడతాయి. అదే రీతిగా మనలో అనేక మందికి రెండవసారి ఆ మారు మనసు కూడా ప్రభు అవకాశం ఇవ్వాల. కారణం ఏంటి? ఆయన దీని ద్వారా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, మనలో మన జీవితాలు మారాలంటే ఆయన మనల్ని రెండవసారి తాకాల. టచింగ్ సెకండ్ టైం అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీ ఆధ్యాత్మిక అనుభవం ఎలా ఉన్నది? మన మనోనేత్రాలు తెరవబడుతున్నట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క ఆయన స్పృశ్య లేకుండా ఆయన మనం స్పృశించినట్లయితే, అనగానే ముట్టుకున్నట్లయితే అప్పుడు మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టి వస్తుంది. మరి యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. మన ఆధ్యాత్మిక ఎదుగుదల, మన మనోనేత్రాలు తెరవబడటం వెంటనే ఒకేసారి జరగకపోవచ్చు. అది అంచెలంచెలుగా జరగవచ్చు. ఇంగ్లీష్లో గ్రాడ్యువల్ అంటున్నాం. అంచెలంచెలుగా అంటే కొంచెం కొంచెం మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామన్నమాట. కనుక ఈ విషయాలు మనం గుర్తించాలా. నీ జీవితంలో కూడా ప్రియ సోదరి సోదరుడా, ఆ విధమైన ఆధ్యాత్మిక ఎదుగుదల కొంచెం కొంచెం జరుగుతుందా? దాని గురించి నువ్వు చింతపడొద్దు. ఖచ్చితంగా ఆ కొంచెం కొంచెం పెరుగుతూ ఒకనాడు పూర్తిగా ప్రభువులో బలపడటానికి, ఎదగటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తారనమాట. కనుక యేసు ప్రభు వారు ఈ రీతిగా చేశారు. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులను ప్రశ్నించారు. ప్రజలందరూ కూడా నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు, నేను ఎవరని చెప్పుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు అని యేసు ప్రభు వారు శిష్యుల్ని అడిగారు. యేసు ప్రభుకు తెలియక కాదు, వారు ఏం చెప్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఫీడ్బ్యాక్ అంటాం మనం. అంటే ఇది మనం కూడా మానవులుగా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. మన ఉద్దేశంలో మనకు అనేకమైన పెద్ద పెద్ద అంచనాలు ఉంటాయి. మనల్ని గురించి మనకి పెద్ద అంచనాలు, ఎక్కువ అంచనాలు ఉంటాయి మనకి. అయితే మనల్ని గురించి లేదా నిన్ను గురించి తక్కిన వారందరూ ఏమనుకుంటున్నారు అనే విషయాలు మనం సామాన్యుల దగ్గర నుంచి తెలుసుకోవాలా. యేసుప్రభు వారు అన్నారు, ఏమనుకుంటున్నారు ప్రజలు నన్ను గురించి అనగానే కొంతమంది శిష్యులు అన్నారు, మీరు ఆ బాప్తీసం ఇచ్చే యోహాను చనిపోయారు కదా, ఆయన్ని బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క తల నరకబడ్డది, ఆయన చనిపోయాడు. ఆ యొక్క బాప్తీసం ఇచ్చే యోహానే
మరలా తిరిగి లేచి వచ్చాడు అనుకుంటున్నారు చాలామంది అన్నారు. ఇంకా కొంతమంది శిష్యులు అన్నారు, మీరు ఏలియా ప్రవక్త అనుకుంటున్నారు. ఏలియా ప్రవక్త పరలోకం వెళ్ళిపోయారు, మనందరికీ తెలిసి బ్రతికుండగానే. ఆయన చావు, ఆయనకి మరణం రాకుండానే ప్రభు పరలోకం తీసుకువెళ్ళిపోయారు. ఆ విషయాలన్నీ కూడా మనం పాత నిబంధన గ్రంథంలో నేర్చుకున్నాం. ఏలియా ప్రవక్త అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ప్రవక్తలలో, ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలలో ఓ ప్రవక్త, ఉదాహరణకు ఆ యెషయా ప్రవక్త, ఆ యిర్మీయా ప్రవక్త, అలాంటి ప్రవక్త అని జవాబు చెప్పారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మరి మీ ఉద్దేశం ఏంటి, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అనగానే వారు ఇంకా ఆలోచిస్తున్నారు. పేతురు గారు వెంటనే జవాబు చెప్పేసి, మీరు ఆ మెస్సాయా, క్రీస్తు అంటున్నాం, క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయా అన్నా సరే పాత నిబంధనలో అభిషక్తుడు, మీరు ఆ అభిషక్తుడు, రాబో ఆ అభిషక్తుడు అనగా మీరు మెస్సయా అనగానే యేసుప్రభు వారు అన్నారు, ఇది మానవులు నీకు తెలియచేసింది కాదు, ఆ పరిశుద్ధాత్ముడే నీకు బయలుపరిచారు అన్నారు. అయితే యేసుప్రభు వారు అన్నారు, ఈ విషయాన్ని మీరు ఇంకెవ్వరికీ కూడా తెలియచేయొద్దు, ఏది నేను మెస్సయ్యా అని. కారణం ఏంటి, ఆ దినాల్లో యూదులందరి యొక్క ఆశ ఏమిటంటే, యూదులందరూ కూడా కనిపెట్టింది ఏమిటంటే, ఒకరోజు మెస్సయ్యా వస్తాడు, వచ్చినప్పుడు మనల్ని ఈ యొక్క రోమీల యొక్క దాసత్వం, ఆ రోజుల్లో రోమా రాజ్యం వారిని పరిపాలిస్తుంది కనుక రోమీయుల యొక్క దాసత్వం నుంచి మనల్ని తొలగించి మనకు స్వతంత్రం అనుగ్రహిస్తాడు ఆయన. మనం ఏ రీతిగా మన దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం సంపాదించుకుందో దానికి చాలా త్యాగాలు చేయవలసి వచ్చింది అనేక మంది ఆనాటి నాయకులు. అలాగే యూదుల యొక్క ఎక్స్పెక్టేషన్ అంటాం ఇంగ్లీష్లో. యూదులు వారు దేని కొరకు వేచి ఉన్నారంటే, ఒకరోజు మెస్సయ్యా వస్తాడు, వచ్చినప్పుడు ఈ రోమీయుల యొక్క ఆ పాలన నుంచి, రోమీయుల యొక్క దాసత్వం నుంచి మనల్ని తొలగించి, మనల్ని తప్పించి మనకి ఆయన స్వాతంత్ర్యం అనుగ్రహిస్తాడు, మనల్ని మనమే పరిపాలించుకుంటాం, ఆయన గొప్ప రాజు అయిపోతాడు, దావీదు కంటే మహారాజు అయిపోతాడు అని వారు ఊహించారు. ఈనాటికి కూడా అనేక మంది యూదులు ఆ మెస్సయ్యా వస్తాడనే ఇంకా వేచి ఉన్నారు. అయితే యేసుప్రభు వచ్చింది ఈ లోకంలో రాజకీయంగా ఒక రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన దేనికి వచ్చారు, పాపపు దాసత్వం నుంచి, పాపం నుంచి మనలందరినీ కూడా ఆధ్యాత్మిక విడుదల ఇవ్వటానికి ఆయన శిలువ మరణం ద్వారా మనందరికీ కూడా ఆ ఆధ్యాత్మిక విడుదల, శారీరకంగా స్వాతంత్రం కాదు, ఆధ్యాత్మిక స్వాతంత్రం, పాపం నుంచి విడుదల మనకి, దాని కొరకు వచ్చారు ఆయన. కనుకనే ఆయన చెప్పింది ఏంటంటే, నేను మెస్సయ్యా అని తక్కిన వారికి ఎవరికి చెప్పొద్దు, మీరు చెప్పినట్లయితే వారందరూ కూడా ఈయనే మెస్సయ్యా కనుక ఈయన్నే మనం రాజు చేసేసుకుందాం అనేసి హడావుడి చేసేస్తారు. కనుక అనేక సందర్భాల్లో మనం నేర్చుకున్నాం కూడా విషయాన్ని. యేసు ప్రభు వారు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచినప్పుడు దానిని తిన్న ఆ యొక్క తండోపతండాలుగా వచ్చిన ప్రజలందరూ కూడా ఈయనైతేనే బాగుంటుంది, ఈయనే మెస్సయ్యా, ఈయన మెస్సయ్యా అయినట్లయితే, ఈయన మనకు రాజు అయినట్లయితే ఇక మనకి ఎప్పుడు కూడా ఇలాగే ఈ రొట్టె చేపలు ఇవన్నీ పెడతా ఉంటారు, మనకి మనం ఏం కష్టపడక్కర్లేదు, పనులు చేసుకోక్కర్లేదు అన్నట్టుగా వారు ఊహించి ఆయన రాజుగా చేసేద్దామని వారు ఆలోచిస్తున్నారు. యేసుప్రభు వారు వెంటనే వారందరిని కూడా అక్కడి నుంచి పంపించేసి ఆయన కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే వారందరూ కూడా ఏదో బలవంతంగా ఆయన పట్టుకుని రాజుని చేసేస్తారేమో అన్నట్టుగా. అంటే యేసుప్రభు వారు వచ్చింది ఈ లోకంలో రాజ్యం చేయటానికి, పదవులు అనుభవించడానికి కాదు, ఆయన వచ్చింది మనకి పాపం నుంచి విడుదల కలుగు చేయటానికి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా. కనుకనే యేసుప్రభు వారు వారికి చెప్పారు, నేను మెస్సయ్యా అని ఎవరికి కూడా మీరు చెప్పొద్దు అని చెప్పారు. అయితే యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు, ఆ చిన్న చిన్న పూరీలు లాంటి 5 ఆ యొక్క పూరీలు లాంటి చిన్న చిన్న రొట్టెలు, 2 చిన్న చేపలు, మరి అంతమందికి ఏకంగా 5,000 మంది పురుషులు, స్త్రీలని, పిల్లల్ని లెక్క పెట్టలేదు. అంతమంది తిన్నారంటే వారికి వెంటనే తెలిసిపోతున్నది ఏంటి, ఈయన సామాన్య మానవుడు కాదు, ఈయన దేవుడు. అదే రీతిగా యాయేరు చనిపోయిన కుమార్తెను ఆయన వెంటనే లేవదీశారంటే, మరలా బ్రతికించారంటే ఆయన సామాన్యుడు కాదు, ఈయన ఖచ్చితంగా ఈయనే మెస్సయ్యా అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. కానీ వారు రాజకీయంగా ఆలోచిస్తున్నారు కనుక ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ విషయం ఎవరికి కూడా మీరు తెలియచేయొద్దు అని వారికి హెచ్చరిక చేశారు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అదేంటంటే, యేసు ప్రభువుకు శిష్యుడిగా ఉండాలంటే మనం చెల్లించవలసిన మూల్యం, అంటే
మనం ఏ రీతిగా సవాళ్ళు ఎదుర్కోవాలా అనే విషయాన్ని మనం మార్కు సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 38 వరకు ఉన్న వాక్య భాగం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 37 వరకు ఉన్న వాక్య భాగం. యేసుప్రభు వారు ఎంతో విపులంగా చెప్పారు. ఏమని? ఈ ప్రజలందరూ కూడా నన్ను తిరస్కరిస్తారు. ఈ యొక్క యోధా మత పెద్దలు, యోధా మత యాజకులు, ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కలిసి నన్ను హింసించి చంపేస్తారు. అప్పుడు 3వ దినాన మరలా నేను తిరిగి లేస్తాను అని యేసుప్రభు వారు ఎంతో విపులంగా చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో శిష్యులు, వారికి ఎంతో బాధ కలిగింది. అప్పుడు పేతురు గారు, ఆయనే కదా మీరు మెస్సయ్య అని చెప్పాడు కొన్ని క్షణాలకు ముందు. అప్పుడు యేసుప్రభు వారిని పక్కకు తీసుకెళ్లి పేతురు గారు ఆయన్ని కాస్త గద్దించినట్లుగా, మీరు ఎలాంటి మాటలు అనకూడదు, మీరు చనిపోవడం ఏంటి, మీరు మెస్సయ్య అని కాస్త గద్దించాడు. అప్పుడు యేసుప్రభు వారు పేతురు వైపు తిరిగి ఆయన పేతుర్ని గద్దించారు. దేనికి అంటే యేసుప్రభు వారు వచ్చిన ఆ యొక్క రక్షణ కార్యక్రమాన్ని ఇంకా పేతురు గారు అర్థం చేసుకోలేదు. యేసుప్రభు వారు శిలువ మరణం లేకపోయినట్లయితే మనకు రక్షణ లేదు. ఆ విషయాన్ని పేతురు గారు అవగాహన చేసుకోలేకపోయారు. కనుక యేసుప్రభు వారు ఈ యొక్క కంటత వాక్యాన్ని మనం గమనించాం కదా. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, ఎవరైనా సరే వారు నన్ను వెంబడించాలని నిర్ణయం చేసుకున్నట్లయితే అప్పుడు ఏం చేసుకోవాలా? తన్ను తాను తగ్గించుకోవాలా. డినాయింగ్ అన్నారు. అంటే తనకున్న ఆ పదవులు, ఆధిక్యతలు, తనకున్న ఆ యొక్క పలుకుబడి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి నన్ను వెంబడించాలా. ఎలాగా? నా సిలువెత్తుకోవటం అంటే ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకొని, కాళ్ళలో మేకులు కొట్టించుకొని వెళ్ళవలసిన పని కాదు. కానీ సిలువ ఎత్తుకుని వెళ్ళటం అంటే అనేకమైన సమస్యలు, అనేకమైన సవాళ్ళు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి. అలాగైతేనే నా శిష్యులుగా మీరు ఉండగలరు. కనుక యేసుప్రభు వారు పేతురును గద్దించి చెప్పారనమాట. ఏమని? నా శిష్యుడిగా ఉండాలంటే నీవు నా సిలువెత్తుకుని వెళ్ళాలన్నారు. నిజంగానే తర్వాత కాలంలో యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు యేసుప్రభు కొరకు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆయన్ను సిలువ వేసేశారు రోమా నగరంలో. ఆ విధంగానే మరణించాడు ఆయన. అంటే యేసుప్రభు కొరకు ఎంత త్యాగం చేసేసారో చూడండి తర్వాత కాలంలో. అప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు ఆ విషయాలు తనకు పూర్తిగా అవగాహన లేదు, అర్థం అవ్వలేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు. ఆ సిలువ మరణం వచ్చినప్పుడు నేను నా ప్రభువులాగా చనిపోవటానికి, సిలువ వేయబట్టడానికి అర్హుని కాదు. నా ప్రభువాన్ని తలపైకి కాళ్ళు కిందకి పెట్టి సిలువేశారు, నన్ను తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువేయండి అని ఆ విధంగా సిలువేయించుకుని చనిపోయాడు ఆయన. ఆయనతో పాటు ఆయన భార్యను కూడా సిలువేసి చంపేశారని మనకి చరిత్ర చెప్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభుని వెంబడించడం అంటే, ఆయన శిష్యుడిగా ఉండటం అంటే అదేదో మనం పువ్వుల మీద నడిచి వెళ్ళే పూల బాట కాదు, లేకపోయినట్లయితే పూల పాన్పు కాదు. అనేకమైన ముళ్ళు, మేకులు అనగా అనేకమైన సవాళ్ళు మనకు వస్తాయన్నమాట. అయితే యేసుప్రభు చెప్పింది ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన యొక్క ప్రాణం పోగొట్టుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఏ లాభం? లోకమంతా ఉంది, అయినప్పటికీ నీ ప్రాణం పోయినట్లయితే ఆ లోకంలో ఉన్న డబ్బు, ఆ ఘనత, పదవులు ఎందుకు పనిచేయవు, మట్టి అయిపోతాం మనం. కనుక మనకు కావాల్సింది ఆ పరలోకం కావాలి అని యేసుప్రభు బోధిస్తూ యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు అన్నారు, ఎవరైతే ఈ లోకంలో ప్రాణాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తారో వారు ఒక రోజున ప్రాణాన్ని కోల్పోతారు. ఎంతటి వారైనా సరే మరణించాలి కదా ఒక రోజున. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు, నాకు శాశ్వతం కాదు, మీకు కూడా శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. కానీ చాలాసార్లు మానవులుగా ఏమనుకుంటాం మనం, ఇది నా ఇల్లు, ఇది నా వాహనం, ఇది నా పొలం, ఇది నాది 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 అని మనం ఎంతో దానికి మనం కొన్నిసార్లు గర్విస్తూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, నాది నాది అనుకున్నది మంది కాదు కదా. ఒక రోజున అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం. అయితే యేసుప్రభు వారు చెప్పారు, ఎవరైతే ఆయన కొరకు వారి ప్రాణాన్ని కోల్పోతారో ఈ లోకంలో వారికి ఆ నిత్య జీవం కలుగుతుందని ప్రభు చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ నిత్య జీవం కొరకు మనం ప్రోకలాడదాం. నిత్య జీవం చాలా ప్రాముఖ్యం మనకి. అది కలకాలం ఉండేది.
దాని కొరకు ప్రాకులాడదాం. ఈ లోకంలో ఉన్న పదవులు, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క గుర్తింపు, ఈ లోకంలో మనకు వచ్చే పలుకుబడి, ఇవన్నీ కూడా కొంతసేపే వ్యర్థము, కొంతసేపే ఉంటాయి. అవన్నీ కూడా వ్యర్థం, అవన్నీ కూడా కరిగిపోతాయి ఒక రోజున కల కరిగిపోయినట్లుగా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఒక ఎత్తైన పర్వతం మీదకి తన యొక్క శిష్యుల్ని తీసుకువెళ్లారు. 6 రోజుల తర్వాత యేసు ప్రభువారు శిష్యుల్ని ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్లారు. ఆ పర్వతం కింద తక్కిన శిష్యులందరూ ఉన్నారు. పర్వతం మీదకి 3 శిష్యులు మాత్రమే తీసుకువెళ్లారు. పేతురు, యాకోబు, యోహాను, 3 వారిని తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ వారికి మహా అద్భుతం కనిపించింది. మహా అద్భుతం ఏమిటంటే అక్కడ యేసు ప్రభువారు రూపాంతరం చెందారు. రూపాంతరం అంటే ఆయన యొక్క పరలోకపు స్వరూపాన్ని, పరలోకపు ఆ యొక్క దర్శనాన్ని, పరలోకంలో యేసు ప్రభువారు మహిమతో ఎలా ఉంటారో దేవుడు ఆ యొక్క స్వరూపాన్ని చూచారు. ఆయన వస్త్రాలన్నీ కూడా తెల్లగా, ఆ యొక్క హిమం కంటే కూడా తెల్లగా వారికి కనిపించాయి. ఈ లోకంలో ఎలాంటి తెల్లని వస్త్రాలు క్రొత్తవి కొనుక్కున్నప్పటికీ అంత తెల్లగా ఉండవన్నమాట, అంత తెల్లగా మెరిసిపోయాయి ఆ యొక్క ఆయన వేసుకున్న వస్త్రాలు. అప్పుడు ఆ యొక్క దర్శనంలో ఈ 3 శిష్యులు కనిపించింది ఏంటంటే ఏలియా గారు, మోషే గారు దిగొచ్చారు. ఆ ఏలియా గారు, మోషే గారు దిగిరాగానే పేతురు గారు చూచి ఆయన ఏం చెప్పాలో ఆ యొక్క సంతోషంలో తెలియక యేసు ప్రభుతో అన్నారు, అయ్యా నేను 3 పర్ణశాలలు కట్టేస్తాను, అంటే 3 గుడారాలు కట్టేస్తాను. ఒకటి మీకు, రెండవది మోషే గారికి, మూడవది ఏలియా గారికి, 3కి కట్టేస్తాను అన్నారు. యేసు ప్రభు వారు దానికి స్పందించలేదు. మరి 3కి కట్టినట్లయితే మరి మిగిలిన శిష్యులు, 3 శిష్యులు ఎలాగా? ఆ విషయాలు ఆయన 6 కడతాను అనలేదు, మీ 3కి కడతానన్నారు. కారణం ఆ వచ్చిన 2 కూడా, మోషే ఏలియాలు కూడా ఆ మహిమ స్వరూపంతో వచ్చేసారు, మహిమ శరీరాలతో వచ్చేసారు. రకంగా వారు శరీరం అంతా కూడా మెరిసిపోతుంది అనమాట, దగదగలాడిపోతుంది అనమాట ఆ యొక్క మహిమతో. కడతానన్నారు. అప్పుడు వారు చూస్తుండగానే ఒక మేఘం వారిని విడదీసేసింది. ఆ వచ్చిన 2 కూడా, మోషే ఏలియాలు, ఇక అదృశ్యమైపోయారు. మరలా ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒక ప్రశ్న మనకు వస్తుంది. అదేమిటంటే మోషే ఏలియాలు మాత్రమే ఎందుకు వచ్చారు? పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? మనకు తెలిసిన మానవులంటే ఖచ్చితంగా మనకి తెలిసిన వ్యక్తి హానోకు. హానోకుని గురించి మనం ఆదికాండంలోనే 5వ అధ్యాయంలోనే ఆ జలప్రళయంకు ముందే హానోకు దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పరలోకంలోనే ఉన్నాడు ఆయన, మరణాన్ని రుచి చూడలేదు ఆయన. తర్వాత ఏలియా ప్రవక్తని, ఆయన కూడా మరణాన్ని రుచి చూడకుండానే అగ్ని రథాల మీద, అగ్ని గుర్రాల మీద ప్రభు పరలోకం తీసుకెళ్ళిపోయారు. తర్వాత మోషే గారు చనిపోయారు. చనిపోయిన 3వ దినాన్ని మరలా ఆయన్ని పునరుద్ధానం చెందించి ఆయన పరలోకం తీసుకెళ్ళిపోయినట్లుగా మనకి యోధా పత్రికలో మనం 9వ వచనంలో చదువుతున్నాం. 3 ఉన్నారు కదా, మరి 2 వచ్చారు ఏంటి? మరి హానోకు ఎందుకు రాలేదు అనే ప్రశ్న కూడా మనలో కొంతమందికి వస్తుంది. అయితే ఇక్కడ మోషే గారు దేనికి వచ్చారంటే, ఎవరైతే ఈ లోకంలో దేవుని నిమిత్తం, విశ్వాసం నిమిత్తం, విశ్వాసుల కొరకు అనేకమైన సవాళ్ళు, అనేకమైన శ్రమలు పొంది మరణిస్తారో, ఆ విధంగా ఎవరైతే ప్రభువుని నమ్ముకొని సవాళ్ళు ఎదుర్కొని, శ్రమలు ఎదుర్కొని ఎవరైతే మరణిస్తారో వారికి పునరుత్థానం ఉంటుంది, వారిని పరలోకం తీసుకెళ్తానని సాదృశ్యంగా మోషే గారిని తీసుకెళ్లారు. కనుక మోషే గారు వచ్చారు. ఈ లోకంలో ఆయన అనేకమైన శ్రమలు అనుభవించారు, ఇశ్రాయేలీలతో చనిపోయారు. అయితే ప్రభు ఆయనకి ఆ నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వచ్చి పునరుద్ధానం చెందించి పరలోకం తీసుకెళ్ళిపోయారు. దానికి సాదృశ్యంగా ఆయన తీసుకొచ్చారు. ఏలియా గారు కూడా జీవించినంత కాలం కూడా ప్రవక్తగా అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఆయన్ని కూడా బ్రతికొండగానే పరలోకం తీసుకెళ్ళిపోయారు ప్రభు. మనం కూడా జీవిస్తున్న ఈ కడవరకాల చివరి దినాలు అనేకమైన సవాళ్ళు మనకు వస్తాయి, ప్రభు నమ్ముకున్న గురించి, 10 ఆజ్ఞలు కాపాడుతున్న గురించి. అయితే ముఖ్యంగా కడవరకాల చివరి దినాల్లో అమ్మటానికి లేదు, కొనటానికి లేదని శాసనం కూడా త్వరలో వస్తుంది. ఇవన్నిటినీ కూడా మనం తట్టుకుని విశ్వాసంగా జీవించినట్లయితే మనం మరణాన్ని రుచి చూడకుండానే ఏలియా వల్లే మనల్ని కూడా యేసు ప్రభు 2సారి త్వరగా వచ్చేస్తున్నారు, పరలోకం తీసుకెళ్ళిపోతారు. కనుక మనకు మరణం, భూస్థాపన అవసరం లేదనమాట. కనుక ఈ 2 కూడా
ఈ రెండాట్లకి అంటే ఈ యొక్క రెండు వర్గాలు, ఒకరు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొని విశ్వాసంగా జీవించిన వారిని మరణాన్ని వారు రుచి చూడకుండానే తీసుకువెళ్ళిపోతారు. కొంతమంది మోషే గారు లాగా అనేక సవాళ్ళు ఎదుర్కొని ఈ లోకంలో వారు జీవించి మరణించినప్పటికీ మరలా ప్రభువారు వచ్చి లేపి మహిమ శరీరంతో పరలోకం తీసుకెళ్ళిపోతారు. కనుక ఆ ఇద్దరు కూడా ఈ యొక్క రెండు రకాల విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు కనుక ఇద్దరిని కూడా రప్పించారు. అయితే హానోకు గారికి ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఈ లోకంలో అన్ని వివరాలు మనకి ఇవ్వబడలేదు కనుక ఆయన రాలేదు, వీళ్ళిద్దరే వచ్చారు. దేని గురించి మాట్లాడుకున్నారు వారు అంటే ఖచ్చితంగా మనకి లోకసువార్త 9వ అధ్యాయం సమయం ఉన్నప్పుడు చదివినట్లయితే వారు యేసు ప్రభువుకు అతి త్వరలో రాబోతున్న ఆ యొక్క సవాళ్ళు, ఆ సిలువ మరణం గురించి దాని గురించి చర్చించుకున్నారని అనేక మంది మనకి బైబిల్ పండితులు దాని గురించి లోతైన వివరాలు అందిస్తున్నారు. వారు కాసేపట్లోనే మరలా మేఘం వచ్చేసి వారిని కొనిపోయింది. యేసుప్రభు వారు ఒక్కరే మిగిలారు. అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క శిష్యులతో మళ్ళీ మాట్లాడుకుంటూ కొండ కిందకు వచ్చేసి యేసుప్రభు వారు అన్నారు, ఈ దినాన జరిగిన విషయాలు అంటే రూపాంతరం చెందటం మీరు ఇంకెవ్వరికి కూడా చెప్పొద్దు అన్నారు. అయితే ఒక విషయాన్ని కూడా గమనించాల. యేసుప్రభు వారు చెప్పిన విషయం మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు వారు ఏం చెప్పారంటే, మీలో కొందరు నా యొక్క రాజ్యం మహిమతో అది స్థాపించబడే వరకు కూడా మీకు మరణం రాదు అన్నారు. అంటే చాలా మంది దాన్ని కొంచెం అపార్థం చేసుకుని యేసుప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా శిష్యుడైన యోహాను బ్రతికే ఉంటాడన్నట్టుగా వారు ఊహించారు. కానీ యేసుప్రభు వారు ఆ రూపాంతరం చెందటం అనగా ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని వారు కళ్ళారా చూచారు. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు. కనుక మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం దేవుని యొక్క రాజ్యం మహిమతో స్థాపించబడే వరకు మీకు మరణం రాదనే విషయం అది నెరవేరిపోయింది. వారు కళ్ళారా చూచారు ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని. కనుక అది నెరవేరిపోయింది. అంతేగాని వారు రెండవ రాకడ వరకు బ్రతుకుంటారు అని మనం అనుకోవద్దు. అయితే యేసుప్రభు వారు ఆ ముగ్గురు శిష్యులు ఎప్పుడైతే క్రిందకి దిగి వచ్చేటప్పటికి ఒక సన్నివేశం, ఒక సంఘటన జరిగింది అక్కడ. ఏం జరిగింది అక్కడ సంఘటన అంటే, ఒక కుమారుడికి దెయ్యం పట్టి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆ బాలుని యొక్క తండ్రి తీసుకొచ్చారు ఈ శిష్యుల దగ్గరికి. 9 మంది శిష్యులు క్రిందే ఉన్నారు కదా, వారు సాయశక్తిలా ప్రయత్నించారు ఈ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. కానీ ఆ దెయ్యం వెళ్ళిపోలేదు, ఆ వ్యక్తిలో నుంచి విడిచిపోలేదు. అప్పుడు యేసుప్రభు వారు ఎప్పుడైతే కిందకు వచ్చారో వెంటనే ఆ తండ్రి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నాకు సహాయం చేయండి, నా కుమారుడు ఈ రీతిగా బాధించబడుతున్నాడు ఈ యొక్క అపవిత్ర ఆత్మ చేత అన్నారు. అనగానే ఎంతకాలం నుంచి ఉందంటే చాలా కాలం నుంచి ఉంది. ఈ యొక్క అపవిత్రాత్మ నా కుమారుడిని ఒకసారి నీటిలోకి నెట్టేసింది చంపేయాలని. ఈ యొక్క అపవిత్రాత్మ నా కుమారుడిని నీటిలోకి నెట్టేశాడు ఒకసారి, మరొక సందర్భంలో అగ్నిలోకి నెట్టేశాడు ఏకంగా ఆ దురాత్మ. అయినప్పటికీ ఇంకా బ్రతుకున్నాడు. దయచేసి నా కుమారుడులోని దురాత్మను వెళ్ళగొట్టండి అయ్యా అని దేవుని యొక్క కృప కొరకు, కనికరం కొరకు ఆయన బ్రతిమాలాడు. అప్పుడు వెంటనే ఈ యొక్క విషయాన్ని కూడా, ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేమిటంటే చాలాసార్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి మూల కారణం ఎవరంటే ఆ వ్యక్తిలో దురాత్మలు ఉన్నాయన్నమాట. స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ దురాత్మలు ఏదో రీతిగా ఆ వ్యక్తిని హతం చేసేయటానికి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అంతం చేసేయటానికి సాయశక్తులు ప్రయత్నించి కొన్నిసార్లు వారు ఏదో కాలువలోనో లేకపోతే చెరువులోనో లేకపోతే ఒక నదిలోనో వారు దూకి చనిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉరి వేసేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రకరకాలుగా బలవంతంగా వారి ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. ఈ విధంగా ఆత్మహత్య, దీన్ని ఇంగ్లీష్లో సూసైడ్ అంటున్నాం కదా, ఎవరైతే చేసుకుంటున్నారో అది ఖచ్చితంగా ఆ వ్యక్తిలో దురాత్మలుండి ఆ దురాత్మలు ఈ విధంగా చనిపోవటానికి ప్రోత్సాహం చేస్తున్నారు అన్నమాట. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏదైనా మాత్రలు మింగేస్తున్నారు. ఇవన్నీ కూడా దురాత్మలు వారిలో ఉండి చేస్తున్న ప్రేరేపణ అన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఆ విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మనం ప్రార్థన చేసి ఆ వ్యక్తిలో నుంచి ఆ దురాత్మలు వెళ్ళిపోయేలాగా మనం బలంగా ప్రార్థన చేయాలి. అయితే యేసుప్రభు వారు ఈ యొక్క దురాత్మను వెళ్ళగొట్టేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడిగారు,
ఆ మిగిలిన 9 మంది శిష్యులు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము ఆ యొక్క దురాత్మను అనగానే యేసుప్రభు వారు జవాబు చెప్తూ అన్నారు, మార్క్స్ వార్త 9:29 ఇటువంటి దురాత్మ మీరు ఉపవాసం చేస్తేనే తప్ప వెళ్ళదు అన్నారు. అనగా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో దురాత్మ పట్టిన వ్యక్తి లో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోవట్లేదు మనం ఎంత ప్రార్థించినా. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వెంటనే దురాత్మ పట్టిన వ్యక్తిది గుండెపోటు కాదు, హార్ట్ అటాక్ కాదు, కనుక ఆ రోజున చనిపోతాడు, మరుసటి రోజున చనిపోతాడని మనం ఆందోళన పడే అవసరం లేదు. దురాత్మ పట్టిన వ్యక్తికి మరణం రాదు వెంటనే. దురాత్మ పట్టిన వ్యక్తి మరణాపాయం రాదు. రకరకాలుగా వారు అనేకమైన దుష్టకార్యాలు చేస్తారు కానీ మరణం రాదు. కనుక మనం ఉపవాసం ఉండి ఆ దినాన మనము మన సంఘం ఉపవాసం ఉండి, అంటే అందరూ సంఘం అంతా ఉండవసరం లేదు, విశ్వాసులు ప్రార్థనా పరులు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక 3-4 లేదా ఒక 5 మంది ఉపవాసం ఉండి ప్రార్థించి అప్పుడు వెళ్ళి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. యేసుప్రభు చెప్పారు ఈ విషయం మార్క్స్ వార్త 9:29 కనుక ఆ విధంగా చేసినట్లయితే అది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత యేసుప్రభు వారు అక్కడి నుంచి మరలా ఆయన తిరిగి వచ్చేశారు. ఆయన కపెర్నహూముకి వచ్చారు. మరలా ఈ విషయాలు మనం మార్క్స్ వార్త 9:30-41 వరకు ఉన్న వాక్య భాగంలో చదువుతున్నాం. వారు కపెర్నహూముకి వచ్చేస్తుంటే యేసుప్రభు వారు ముందు నడుస్తున్నారు, శిష్యులు వెనకాల నడుస్తూ వారు ఒక వాదోపాదన చేసుకుంటున్నారు. దీన్ని మనం ఆర్గ్యుమెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఈ దేని కొరకు? ఎవరు అందరికంటే ఘనులు అనే విషయాన్ని వారిలో వారు తర్కించుకుంటున్నారు. యేసుప్రభు వారు ముందుగానే నడుచుకుంటూ వచ్చేసి ఇంటికి వచ్చేసారు. ఎవరి ఇల్లు? పేతురు గారి ఇల్లు. ఎప్పుడు యేసుప్రభు వారు కపెర్నహూము వచ్చినా పేతురు గారి ఇంటికి వచ్చేవారు. ఆయన ముందు వచ్చేసారు. కాసేపటికి వారు కూడా శిష్యులు నడిచి వచ్చారు వెనకాలే. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మార్గ మధ్యంలో మీరు అందరు కూడా ఏదో విషయం తర్కించుకుంటున్నారు. దేని కొరకు తర్కించుకుంటున్నారంటే వారు వెంటనే చెప్పట్లేదు, కాస్త సిగ్గుపడుతున్నారు. యేసుప్రభుకు వారు మనసులో ఆలోచించుకున్న ఆలోచనలు కూడా తెలుసు ఆయనకి. కారణం ఆయన దేవుడు కనుక మనం ఆలోచించే ఆలోచనలు కూడా మంచివైనా చెడ్డవైనా ఆయనకి తెలుసు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఒకడు ఎవరైనా సరే ఘనుడిగా ఉండాలంటే, ఒక అధిపతిగా ఉండాలంటే ముందు ఆ వ్యక్తి తన సేవకుడిగా ఉండాలా, పరిచర్య చేసేవాడిగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలా, అంతేగాని హెచ్చించుకుని ఉండకూడదు. ఒకడు ఘనుడిగా ఉండాలంటే, ఉన్నతమైన వాడిగా ఉండాలంటే తగ్గించుకోవాలా అని యేసుప్రభు వారు చెప్పారు. అంటే ఒకడు ఇంగ్లీష్లో అన్నారు సర్వెంట్ అన్నారు. అంటే నువ్వు ఒక సేవకుడిగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. అప్పుడు యేసుప్రభు వారు వారికి బోధించడానికి ఆ దగ్గరలోనే ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు కూడా యేసుప్రభు వారిని చూడటానికి వచ్చి ఉంటాడు దగ్గరికి. ఆయన్ని ఆ బాలుని దగ్గరికి తీసుకుని ఆ బాలుడిని తన యొక్క మధ్యన పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని యేసుప్రభు వారు అన్నారు, ఈ విధంగా ఉండాలా మీరు. అంటే దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ యొక్క బాలుని వల్లే తగ్గించుకోవాలా. మరొక విషయాన్ని కూడా చెప్పారు, ఏమని? ఎవరైతే నా నామంపేట ఇటువంటి చిన్నపిల్లలకి, నా నామమున ఇటువంటి చిన్నపిల్లలను కూడా మనం చేర్చుకున్నట్లయితే అప్పుడు మీరు నన్ను చేర్చుకున్నట్లే. సాధారణంగా మనం ఎవరిని చేర్చుకుంటాం? బాగా పలుకుబడి ఉండి, పేరుండి, పదవుండి, వారికి బాగా పలుకుబడి ఉన్నట్లయితే వారిని మనం వెళ్ళి ఆహ్వానించి మన ఇంటికి తీసుకొస్తాం. కొన్నిసార్లు వారిని బ్రతిమాలి మా ఇంటికి రండి, మా దగ్గరికి రండి అని వారిని మన ఇంటికి తీసుకొస్తాం. అటువంటి వారు మన ఇంటికి వచ్చినట్లయితే మనం ఎంతో గొప్పగా మా ఇంటికి వచ్చారు అన్నట్టుగా మనం గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం, ఎంతో ఉన్నతంగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. యేసుప్రభు వారు అన్నారు, ఇటువంటి చిన్నపిల్లలు అంటే వారికి పెద్ద గుర్తింపు ఉండదు, అటువంటి వారిని కూడా మీరు చేర్చుకున్నట్లయితే నన్ను చేర్చుకున్నట్లయితే నన్ను పంపిన ఆ తండ్రిని మీరు చేర్చుకున్నట్లే. దాంతోపాటు ప్రభువారు అన్నారు, నా నామంపేట ఇటువంటి చిన్నవారికి, ఇటువంటి అల్పులైన వారికి కాస్త మంచినీళ్ళు ఇచ్చినప్పటికీ అది మీరు నాకు చేసినట్లే అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము అటువంటి అల్పులైన వారికి కూడా సహాయం చేయాలా, వారిని మనం చేర్చుకోవాలా. ఈ విషయాలు ప్రభు చెప్తున్నారు మనకి. మరొకసారి యేసు ప్రభు వారు ఈ అధ్యాయంలో మరలా ఆయన ప్రస్తావించారు, నన్ను హింసించి వీరు చంపేస్తారు, మరలా 3వ దినాన్ని లేస్తాను అని చెప్పారు. చివరిగా గమనించిన మార్క్స్ వార్త 9:42-50 వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రార్థనా పూర్వకంగా చాలా మందికి దీని మీద అపోహలు ఉన్నది. ప్రభువారు అన్నారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే
పాపానికి నడిపిస్తున్నట్లయితే దాన్ని పెరికివేయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే, పాపానికి దారి తీస్తున్నట్లయితే చెయ్యిని నరికివేయి. నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే పాపం చేయటానికి ఆ కాలుని నరికివేయి. అయితే పరలోక రాజ్యంలో ఒక చెయ్యి లేకుండా, ఒక కాలు లేకుండా, ఒక కన్ను లేకుండా వెళ్ళటం మంచిది. నీకు అన్ని అవయవాలు నరకానికి పోయినట్లయితే, నరకంలో పడినట్లయితే ఏం ఉపయోగం అని ప్రభు ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాల. పరలోకం వెళ్ళినప్పుడు మనము ఒకవేళ చూపు లేని వ్యక్తి ఉన్నారనుకోండి, నాకులాగా, వారికి ఏమొస్తుంది రెండవ రాకడ దినాన? మహిమ శరీరం, మహిమ నేత్రాలు వచ్చేస్తాయి. అలాగే ఈ యొక్క లోకంలో వారికి కాలు లేదనుకోండి, లేకపోతే చెయ్యి లేదనుకోండి, అప్పుడు రెండవ రాకడ దినాన్ని ఏం జరుగుతుంది? మహిమ శరీరం వచ్చేస్తుంది. మహిమ శరీరానికి ఇక ఏ విధమైన అంగవైకల్యం ఉండదు. చేతులు లేకపోవటం, కాళ్ళు లేకపోవటం, వేళ్ళు లేకపోవటం, అలాంటి పరిస్థితి, వినబడకపోవటం, మాట్లాడలేకపోవటం, ఇలాంటి లోపాలకి ఉండవు మహిమ శరీరానికి. కానీ యేసుప్రభువు వారు బోధిస్తూ వారికి ప్రాముఖ్యత గురించి చెప్పారు. కన్ను లేకుండా, చెయ్యి లేకుండా, కాళ్ళు లేకుండా పరలోకం వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. అంటే యేసుప్రభువు వారికి చెప్తున్నది ఏంటంటే, పరలోకం వెళ్ళటం ప్రాముఖ్యం. కానీ పరలోకానికి వెళ్ళటానికి నీకు ఏది అడ్డంకిగా ఉన్నా సరే దానిని తొలగించుకోవాలా. అంతేగాని యేసుప్రభువు వారు మీకు కాళ్ళు నరికేసుకోండి, చెయ్యి నరికేసుకోండి, కన్నును పెరికివేయండి అని ఆయన చెప్పలేదు. ఇది సాదృశ్యంగా అర్థం చేసుకోవాలి మనం. అంటే మనకి ఏదైతే అభ్యంతరకరంగా మనల్ని పాపంలోకి నడిపిస్తుందో దాని నుంచి మనం బయటికి రావాలా అనే విషయాన్ని మనం ఈ యొక్క యేసుప్రభు బోధల్లో గుర్తించాలి. అయితే యేసుప్రభు వారు నరకం గురించి చెప్తూ ఆయన వాడిన మాట గ్రీకులో గెహెన్నా అనే మాట వాడారు. గెహెన్నా అనేది ఏమిటంటే, యెరూషలేము నగరం యొక్క బయట, యెరూషలేము నగరం వెలుపల హిన్నాము అనే లోయ ఉన్నది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా హిన్నాము వ్యాలీ అంటారు, హిన్నాము లోయ అంటారు దాన్ని. అక్కడ ఆ యెరూషలేము నగరంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా, ఆ యొక్క పశువుల యొక్క మలం, ఆ పేడ అంతా కూడా తీసుకువెళ్ళి యెరూషలేము నగరానికి 8 గేట్లు ఉన్నాయి. ఆ 8 గేట్లు ఒక గేటు పేరు పెంట ద్వారం, ఇంగ్లీష్లో డంగ్ గేట్ అంటారు. అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం గార్బేజ్ గేట్ అనుకోవచ్చు. ఆగా వారికి ఉన్న చెత్త చెదారం, ఆ యొక్క వారికి ఉన్న పశువుల యొక్క ఆ యొక్క పేడ అంతా తీసుకువెళ్ళి ఈ యొక్క హిన్నాము లోయలో వేసేసేవారు. అంటే ఆ యొక్క నగరం అంతా శుభ్రంగా ఉండాలా, నగరంలో ఎక్కడ కూడా పెంట కుప్పలు ఉండకూడదు. అది రాజాజ్ఞ. వారు దాన్ని పాటించేవారు. తీసుకువెళ్ళి వేసేసేవారు. దేని గుండా వెళ్ళి? ఈ యొక్క పెంట ద్వారం ద్వారా, డంగ గేట్ ద్వారా వెళ్ళి వేసేయాలన్నమాట. ఏ గేట్ ద్వారా? వాళ్ళకి 8 గేట్లు ఉన్నాయి కాబట్టి ఏదో గేట్లోంచి పట్టుకెళ్ళి వేసేద్దామంటే కుదరదు. ఆ యొక్క చెత్త చెదారం, వారికి ఉన్న పశువుల పేడ అంతా కూడా, పెంట అంతా కూడా ఆ యొక్క పెంట ద్వారం ద్వారానే వెళ్ళాల. అలాగే వెళ్ళి వేసేసేవారు. అక్కడ వేసేస్తే దానికి నిప్పి పెట్టేసేవారు. అది కాలుతూనే ఉండేది, దానికి పొగ వస్తూ ఉండేది. ఓ ప్రక్క నుంచి మంటలు వస్తూ ఉండేవి, ఇంకో ప్రక్కన మరి ఆ యొక్క పచ్చి పేడ, ఆ పచ్చి వారు తెచ్చుకున్న కూరగాయలు, వ్యర్థాలు అవన్నీ పడేసేస్తుంటే అక్కడ మంట ఆరిపోయేది. అక్కడ అవి ఎండే వరకు, 2-3 రోజులు ఎండే వరకు అక్కడ పురుగులు ఉండేవి. ఆ యొక్క రకరకాల ఎలకలు, పురుగులు అలాగ ఉండేవి. ఆ మంట ఉన్న ప్రక్కన పురుగులు, ఎలకలు, లేకపోతే పందికొక్కులు ఇలాంటివి ఉండేవి కాదు. మరి మంటలో ఉండవు కదా. ఎక్కడైతే మంట లేదో ఈ ప్రక్కన ఉండేవి. మరి కాసేపు ఉన్న తర్వాత, లేదా 2-3 రోజుల తర్వాత ఆ యొక్క చెత్త అంతా కూడా ఎండిపోయిన తర్వాత ఆ యొక్క మంట మళ్ళీ ఈ ప్రక్కకు వచ్చేటప్పటికి ఎక్కడైతే మంట లేకుండా ఉందో అక్కడ, అంటే అక్కడికి పురుగులు, లేకపోతే ఎలకలు, ఈ యొక్క పందికొక్కులు అటు వెళ్ళిపోయాయి. దాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒక ప్రక్కన మంట వస్తానే ఉంది, ఓ ప్రక్కన పురుగులు తిరుగుతూనే ఉన్నాయి, ఇంకో ప్రక్కన మంట లేని ప్రక్కన. దానితో పోల్చారు దేనిని? నరకాన్ని, గెహెన్నా అని వాడారు. అయితే ఈ యొక్క తర్జుమాకారులు మనకు సమస్య తెచ్చిపెట్టేశారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 42 నుంచి 48 వరకు ఉన్న వాక్య భాగం చదివినట్లయితే తర్జుమాదారులు ఏం చేశారంటే, ఆ నరకం అగ్ని ఆరదు, పురుగు చావదని తర్జుమా చేసేశారు. దాన్ని పట్టుకొని చాలా మంది సాగదీసేసి ఇంకా దాన్ని పలవలు చెలవలుగా చేసేసి ఆ నరకం అనేది ఇక ఎప్పుడు కూడా కాలుతూనే ఉంటుంది, ఆ యొక్క దానిలో పడవేసిన ఆ వ్యక్తులు చనిపోరు, ఇంకా వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలనే కాలుతూనే ఉంటారు అన్నట్టుగా దాన్ని వివరిస్తున్నారు. అది సరికాదు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివినట్లయితే, ఆ యొక్క దుర్మార్గులందరూ కూడా కొయ్య కాలువలే కాలుదురు. ఒక కొయ్య, ఒక చెక్కను, ఒక కొమ్మను ఎండిపోయిందని అగ్నిలో పెట్టినట్టు, పొయ్యిలో పెట్టినట్లయితే కొంతసేపు కాలేదు, ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ఈ విషయాన్ని ప్రభువారు కూడా చెప్పారు మనకి. మలాకి గ్రంథం 4వ అధ్యాయాన్ని మొదటి 3 వచనాలు చూడండి. దుర్మార్గులందరూ కూడా వారు
బూడిదైపోతారు. ఆ బూడిద మీద మనం నడుస్తామని చెప్పబడ్డాది. అంటే నరకం అనేది ఎక్కడ ఉంటుంది? ఈ భూమి మీదే. ప్రకటన గ్రంథం 20:9-10 ఈ భూమి అంతా కూడా అగ్నితో కాల్చివేస్తారు. దానిలో సాతాను తన యొక్క మోసంలో పడిపోయిన వారందరినీ కూడా అగ్నిగుండంలో వేసేస్తారు. వారందరూ కూడా కాలి బూడిదైపోతారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క భూమి మీద ఈ భూమి అంతా కూడా మహావేండ్రంతో కాలిపోతుందని 2 పేతురు 3:10 అంటే మహావేడితో కాలి లయమైపోతుందని చెప్పబడ్డది. లయమైపోవటం అంటే మనం ఏమంటున్నాం? ద్రవరూపం అయిపోతుంది అనమాట. తర్వాత ఏం చేస్తారు ప్రభువారు? ప్రకటన గ్రంథం 21 నేను చూడగా ప్రకటన 21:5 క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని మరలా సృష్టిస్తారు. అంటే క్రొత్త భూమిని సృష్టించిన తర్వాత ఇంకా ఈ యొక్క నరకం కాలటం అనేది ఉండదన్నమాట. కనుక పరలోకంలో ప్రకటన గ్రంథం 21:4 ఇక ఏడుపైనను దుఃఖమైనను ఇక అక్కడ ఉండవు. మరి నరకంలో ఇంకా అలా కాలుతూ ఉన్నట్లయితే వారు ఏడవకుండా ఉంటారా? వారు దుఃఖించకుండా ఉంటారా? వారు కేకలు వేయకుండా ఉంటారంటే అలా జరగదు కదా. వారు కాలిపోతూ కేకలు వేస్తారు, దుఃఖిస్తారు. కనుక అది కొంతకాలమే జరుగుతుంది. కాలి బూడిదైపోతారు. అప్పుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మరలా ప్రభువు చేస్తారు. కనుక ఈ నరకం అనేది కొంతమంది ఇంకా ఎన్ని వేల సంవత్సరాలైనా కోట్ల సంవత్సరాలైనా కాలుతూనే ఉంటారని చెప్తున్నారు. అది సరికాదు. ఈ లోకంలో ఆ పాపి చేసిన పాపం ఎంతకాలం? ఓ 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, పోతే ఒక 100 సంవత్సరాలు, లేకపోతే ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. ఆ 100 సంవత్సరాలు చేసిన పాపానికి వారిని ఇంక అలాగే కాలుస్తూ కోట్ల సంవత్సరాలు కాలుస్తూ వారు కాలిపోతుంటే ఆయన వారిని చూసి ఆనందించే దేవుడు అంటే కానే కాదని ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. ఖచ్చితంగా శిక్ష వేస్తారు వారి పాపాలకి. వారు కాలి బూడిదైపోతారు. తర్వాత క్రొత్త భూమిని ఆయన సృష్టిస్తారు. కనుక ఈ యొక్క గెహెన్నా అనే మాటకి వీరు ఈ విధంగా తర్జుమా చేసి అగ్ని ఆరదు పొరుగు చావదని తర్జుమా చేస్తున్నారు. అంతేగాని యేసు ప్రభు ఈ విధంగా కలకాలం వారు కాలుతూ ఉంటారని మాత్రం చెప్పలేదు మనకి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు శిష్యులకు బోధించారు. కనుక ప్రియ సోదరులారా, మనం ఈ విషయాలు మనం నేర్చుకుని యేసు ప్రభుకు యోగ్యమైన శిష్యులుగా ఈ కడవరకాల చివరి దినాల్లో ఆయనకు మనం శిష్యులుగా జీవించాలంటే అనేకమైన సవాళ్ళు, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కనుక వాటిని తట్టుకుని విశ్వాసంలో కొనసాగుదాము. అటువంటి కృప కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు దీవించి కడవరకాల చివరి దినాల్లో ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప మాకు దయచేయవలసిందని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క వీడియోని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని అందరినీ ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. నా కొరకు, ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండండి. దేవుని చిత్తమైనట్లయితే 8వ పాఠంలో వచ్చేవారు మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని ప్రత్యేకంగా కాచి కాపాడి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.